హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనము డైలీ వొకాబులరీ చూస్తున్నాం కదా. సో ఈ సిరీస్లో ఏంటంటే ఆల్ ప్రీవియస్ ఇయర్స్ నుంచి అడిగినటువంటి వొకాబులరీస్ అన్నీ కూడా కవర్ అవుతాయి అండ్ మీకు రాబోయే ప్రతి ఎగ్జామ్లో కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? సో దీనిలో మనం మెయిన్గా డిస్కస్ చేసేది ఏంటంటే సినానిమ్స్ ఒకటి, యాంటోనిమ్స్ అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అండ్ అలాగే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఓకేనా? సో ఇంకా స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో దానికంటే ముందు ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వనట్లయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో దానిపైన క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ చూసేది సెగ్మెంట్ వచ్చేసి సినానిమ్స్. ఓకేనా? సో సినానిమ్స్లో మనం ఫస్ట్ చూసుకునేది ఏంటంటే ఒపులెంట్. ఒపులెంట్ అంటే ఏంటంటారంటే ఏదైనా కాస్ట్లీ కానీ లగ్జరియస్ కానీ దాన్ని ఉంటే సో దాన్ని ఒపులెంట్ అంటారు. సో దీనికి సింపుల్గా సినానిమ్ వచ్చేసి రిచ్ అవుతుంది. ఓకేనా? సెకండ్ వన్ ఎంటర్ప్రైజింగ్. సో ఎంటర్ప్రైజింగ్ అంటే ఏంటి? హ్యావింగ్ ఆర్ షోయింగ్ ఇనిషియేటివ్ అండ్ రిసోర్స్ఫుల్నెస్. సో దీన్ని ఎంటర్ప్రైజింగ్ అంటారు. అంటే ఫైండింగ్ అవుట్ ద న్యూ వేస్ ఆఫ్ డూయింగ్ థింగ్స్. అంటే నార్మల్గా చేసే వాటిని సో ఇంకా ఏ విధంగా కొత్తగా చేయగలము అనే వాటి గురించి చెప్పేదే ఎంటర్ప్రైజింగ్ అంటారు. సో దీనికి సినానిమ్ వచ్చేసి ఏమవుతుందంటే ఇన్వెంటివ్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఇన్నోవేషన్తో కూడుకున్నది కాబట్టి సో దీనికి సినానిమ్ ఏమవుతుంది? ఇన్వెంటివ్ అవుతుంది. ఇన్వెంటివ్. ఓకేనా? సో థర్డ్ వన్ మనము డిస్కస్ చేసేది ఏంటంటే కాంప్లిసెంట్. సో కాంప్లిసెంట్ అని దేన్ని అంటారు? సో కాంప్లిసెంట్ అని దేన్ని అంటారంటే మనకు షోయింగ్ స్మగ్ ఆర్ అన్క్రిటికల్ సాటిస్ఫాక్షన్ విత్ వన్ సెల్ఫ్ ఆర్ వన్స్ అచీవ్మెంట్. అంటే ఒకరికి అచీవ్మెంట్స్ గురించి మనము సాటిస్ఫాక్షన్గా చెప్పుకున్నట్లయితే సో దాన్ని కాంప్లిసెంట్ అంటారు. సో దీనికి సినానిమ్ వచ్చేసి ఏమవుతుందంటే సాటిస్ఫైడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సాటిస్ఫైడ్. సో నెక్స్ట్ వన్ మనం చూసేది ఏంటంటే రీక్యాపిటులేషన్. రీక్యాపిటులేషన్ అంటే ఏంటంటే ద యాక్ట్ ఆర్ ఇన్స్టెన్స్ ఆఫ్ సమ్మరైజింగ్ అండ్ రీస్టేటింగ్ ద మెయిన్ పాయింట్స్ ఆఫ్ సంథింగ్. అంటే ఏదైనా ఒక దాని గురించి మనం పూర్తిగా ఒక సమ్మరైజింగ్గా చెప్పుకున్నట్లయితే దాన్ని రీక్యాపిటులేషన్ అంటారు. సో దీనికి సినానిమ్ ఏమవుతుందంటే రీకాల్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? రీకాల్. నెక్స్ట్ వన్ సినానిమ్ వచ్చేసి ఏంటంటే వెరిసిమ్యులేటెడ్. వెరిసిమ్యులేటెడ్ అంటే ఏంటంటే ద అపియరెన్స్ ఆఫ్ బీయింగ్ ట్రూ ఆర్ రియల్. అంటే ఎవరైనా సో ఏదైనా ఒకటి నిజంగా అంటే అది ఒక ఒరిజినల్గా మనము చూసుకున్నట్లయితే సో దాన్ని వెరిసిమ్యులేటెడ్ అంటారు. సో దీనికి సినానిమ్ ఏమవుతుందంటే ఆథెంటిసిటీ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఆథెంటిసిటీ లేదంటే మీరు జెన్యూన్ అని కూడా అనొచ్చు. జెన్యూన్. సో ఇవన్నీ కూడా దీనికి సినానిమ్స్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కొన్ని యాంటోనిమ్స్ చూద్దాము. సో యాంటోనిమ్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇండిక్ట్. ఇండిక్ట్ అంటే ఏంటంటే ఫార్మలీ అక్యూజ్ ఆఫ్ చార్జ్ విత్ ఏ క్రైమ్. ఎవరినైనా ఒక క్రైమ్ పైన మనము ఛార్జ్ షీట్ ఫైల్ చేసినట్లయితే దాన్ని ఇండిక్ట్ అంటారు. సో దీనికి యాంటోనిమ్ వచ్చేసి ఎగ్జోనరేట్. ఎగ్జోనరేట్ అంటే సో ఇలాంటి క్రైమ్స్ కానీ ఛార్జ్ కానీ అతని పైన లేకపోవడం అనమాట. ఓకేనా? ఇది యాంటోనిమ్ ఆపోజిట్ అవుతుంది. సో సెకండ్ వన్ మనం చూసినట్లయితే ఓకల్. ఓకల్ అంటే ఇది ఒక వాయిస్కి సంబంధించిన వర్డ్ అనమాట. సో వాయిస్కి మనకు ఆపోజిట్ ఏమవుతుంది ఫ్రెండ్స్? సైలెంట్ అవుతుంది. ఓకేనా? ఇదనమాట. థర్డ్ వన్ చూసినట్లయితే ఏంటంటే యాంటోనిమ్ వచ్చేసి సప్రెస్. సప్రెస్ అంటే ఏదంటే దేనైనా ఒక దాన్ని చూడండి ఫోర్సిబుల్లీ పుట్ అండ్ ఎండ్. అంటే ఏదైనా ఒక దాన్ని మనము ఫోర్స్గా మనము దాన్ని ఎండింగ్కి తీసుకొచ్చేసామనుకోండి ఫోర్స్ఫుల్గా, సో దాన్ని సప్రెస్ అంటారు. సో దీనికి ఆపోజిట్ వచ్చేసి ఏమవుతుందంటే రివీల్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? రివీల్. నెక్స్ట్ వన్ పర్టికులర్లీ. పర్టికులర్లీ అంటే ఇంకా తెలుసు కదా. సో ఏదైనా ఒక దాని గురించి మనము హైయెస్ట్ డిగ్రీ దెన్ యూజువల్ ఆర్ యావరేజ్. అంటే ఒక దాన్ని ఏదైనా మనము పర్టికులర్గా చూసుకున్నట్లయితే సో దానికి మనము యూజువల్గా నార్మల్గా ఉండేదానికంటే కొంచెం ఎక్కువ అనమాట. సో దీనికి ఏమవుతుంది? జనరల్ అవుతుంది ఫ్రెండ్స్, ఆపోజిట్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఈల్డ్. ఈల్డ్ అంటే దేన్ని అంటారు? ఈల్డ్ అని గివ్ వే టు ఆర్గ్యుమెంట్స్, డిమాండ్స్ ఆర్ ప్రెషర్. చూడండి, మనకు ఏదైనా ఒక వాటికి మనకు ఆర్గ్యుమెంట్స్, డిమాండ్స్ ఇంకా ప్రెషర్ లాంటివి ఉన్నాయనుకోండి, దాన్ని ఈల్డ్ అంటారు. సో దీనికి ఆపోజిట్ వచ్చేసి ఏమవుతుందంటే రెసిస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? రెసిస్ట్. రెసిస్ట్ అంటే కంట్రోల్ చేసుకోవడం. సో ఈల్డ్ అంటే కంట్రోల్ చేసుకోకుండా ఇంకా దాన్ని ఆర్గ్యుమెంట్స్, డిమాండ్స్ లాంటి వాటిని ఇంకా ఫర్దర్గా దాన్ని ఎక్స్టెండ్ చేయడం అనమాట ఈల్డ్ అంటే. ఓకేనా? సో ఇది మనకు యాంటోనిమ్స్. సో ఇప్పుడు మనం కొన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే బియాండ్ కరెక్షన్. అంటే కరెక్షన్కి మనము దాన్ని అవతల అంటే ఇంకా కరెక్షన్ కంటే దాని బియాండ్లో దాన్ని ఏమంటారంటే ఇన్కారిగబుల్. అంటే ఇంకా మనం దాన్ని కరెక్షన్ చేయలేమన్నమాట. సో కరెక్షన్కి మించిపోయింది అనమాట. సో దాన్ని ఏమంటారు? వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ వచ్చేసి ఇన్కారిగబుల్ అంటారు. ఓకేనా? సో సెకండ్ వన్ మనం చూసినట్లయితే అన్ ఈవెంట్ దట్ కాజెస్ గ్రేట్ హార్మ్ టు డ్యామ్స్. సో డ్యామ్స్కి ఏదైతే ఒక హార్మ్ జరుగుతుందో కాజెస్, సో దాన్ని ఏమంటారు? డిజాస్టర్ అంటారు. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది? సో డ్యామ్స్కి డిజాస్టర్స్ అనేవి ఉంటాయి కదా. సో అవన్నమాట. నెక్స్ట్ వన్
ఏ బుక్ రిటర్న్ బై ఎన్ అన్నోన్. సో ఏదైనా ఒక బుక్ ఒక అన్నోన్ పర్సన్ కనుక రాసినట్లయితే సో దాన్ని ఏమంటారు, అనానిమస్ అంటారు ఫ్రెండ్స్. ఓకేనా, అనానిమస్ అంటే మనకు తెలియదు ఎవరు రాశారనేది, సో దాన్ని ఏమంటారు, అనానిమస్ అంటారు. సో ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ గమ్స్. సో గమ్స్ అంటే ఇది మనకు సో గమ్స్కి రిలేటెడ్, మన మౌత్లో ఉన్న గమ్స్కి రిలేటెడ్. సో దీన్ని ఇన్ఫ్లమేషన్ వచ్చేసి ఏమంటారు, గింగివిటీస్ అంటారు. ఓకేనా, గింగివిటీస్. నెక్స్ట్ వన్ వైడ్ స్ప్రెడ్ స్కారిటీ ఆఫ్ ఫుడ్. అంటే ఇంకా మనకు ఫుడ్కి సంబంధించి చాలా తక్కువ క్వాంటిటీలో ఫుడ్ ఉందనుకోండి, సో జనాలు ఎక్కువగా ఉన్నారు, ఫుడ్ అనేది చాలా తక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏమంటారు, దాన్ని కండిషన్ని ఫెమైన్ అంటారు. ఓకేనా, సో ఇప్పుడు మీరు నార్త్ కొరియాలో చూసుకున్నట్లయితే మనకు ఫెమైన్ కండిషన్స్ వచ్చాయి. ఓకేనా, సో కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే అదొక పాయింట్. సో నెక్స్ట్ మనం ఇప్పుడు డిస్కస్ చేసేది కొన్ని ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చూద్దాము. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే బోన్ ఆఫ్ కంటెన్షన్. సో బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక గొడవ జరుగుతుంది అనుకోండి, ఆ గొడవకు సంబంధించిన మెయిన్ రీజన్ ఏంటంటే బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటారు. అంటే మ్యాటర్ ఆఫ్ డిస్ప్యూట్. అసలు అది డిస్ప్యూట్ అనేది ఎందుకు స్టార్ట్ అయిందనే దాని గురించి చూసినట్లయితే దాన్నే మనము బోన్ ఆఫ్ కంటెన్షన్ అనొచ్చు. ఓకేనా, సో సెకండ్ వన్ చూద్దాం ఫ్రెండ్స్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే స్టాండ్ ఆన్ ఓన్ ఫీట్. అంటే ఇది మీకు సింపుల్గా మీరు అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా ఒక పర్సన్ ఇండిపెండెంట్గా తన గురించి తాను ఆలోచించుకుంటూ తన గురించి తాను డెవలప్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా, సో దాన్ని ఏమంటారు, స్టాండ్ ఆన్ ఓన్ ఫీట్ అంటారు. అంటే దీన్ని సింపుల్గా టు బీ ఇండిపెండెంట్ అని చెప్పొచ్చు. ఓకేనా, థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ఏంటంటే బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్. ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అంటే ఏంటంటే రెగ్యులర్గా కాకుండా ఇర్రెగ్యులర్గా ఉన్నట్లయితే సో దాన్ని ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అంటారు. ఓకేనా, సో ఇదనమాట. ఫోర్త్ వన్ చూద్దాం ఫ్రెండ్స్. ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే ఓవర్ హెడ్స్ అండ్ ఇయర్స్. హెడ్స్ ఇంకా ఇయర్స్ పైన కంప్లీట్గా ఉన్నట్టయితే అంటే దీన్ని ఏమంటారు, కంప్లీట్లీ అంటారు. అంటే ఓవర్ హెడ్స్ అండ్ ఇయర్స్ అని ఎప్పుడు ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ వచ్చినా మీరు దానికి మీనింగ్ కంప్లీట్లీ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ వన్ టు కాల్ ఇట్ ఏ డే. టు కాల్ ఇట్ ఏ డే అంటే ఏంటంటే ఇంకా మనకు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన పనులన్నీ అయిపోయి మనము కాల్ ఇట్ ఏ డే అంటాం కదా, అంటే మనకు మన ప్రొసీడింగ్స్ అన్నిటినీ కూడా కంక్లూడ్ చేసేసి ఆ రోజుకి ముగింపు ఏదైతే మనం చెప్తామో సో దాన్ని ఏమంటారు, టు కాల్ ఇట్ ఏ డే అంటారు ఫ్రెండ్స్. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ సెషన్కి సంబంధించి మనకు సినానిమ్స్, యాంటోనిమ్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అండ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చూసాము. సో ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దానిపైన క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే బెల్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క క్లాస్ మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్స్ వస్తుంటాయి. ఓకేనా, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.